అప్పుడు శివపురాణంలోనే చాలా స్పష్టంగా ఆ విషయం రాసి ఉంటుంది. మరి ఏమని రాస్తారు అంటే, శివుడు ఒకరోజు ఆ నది పేరు నాకు గుర్తులేదు, ఆ నదీ తీరాన వెళుతూ ఉంటాడు. అక్కడ ఆ నదీ తీరాన కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఋషుల భార్యలు వంట చెరుకు కోసం అడవుల్లోనికి వెళతారు. అడవుల్లోనికి వెళ్ళి వంట చెరుకు తీసుకొని వస్తూ ఉంటారు. ఇంకొంతమంది స్త్రీలు ఆ నది దగ్గర కూర్చొని వంటను చేస్తూ ఉంటారు పక్కన. వాళ్ళ దగ్గరకు వచ్చిన శివుడు ఒంటి మీద వస్త్రం లేకుండా, శివుడు కదా, వారి ముందు నాట్యం చేయడం ప్రారంభిస్తాడు. శివుని అంగాన్ని కళ్ళారా చూస్తారు ఋషుల భార్యలు. శివుని అంగాన్ని కళ్ళారా చూసినటువంటి ఋషుల భార్యల్లో కొంతమంది పారిపోతారు. ఇంకొంతమంది ఆ అంగం అందాన్ని చూసి ఆ అంగం ప్రేమలో పడి శివుణ్ణి హత్తుకుంటారు వెళ్ళి. ఋషుల భార్యలు వాళ్ళు. దూరంగా జరుగుతున్నది మొత్తం చూస్తారు ఋషులు. శివుడి దగ్గరకు వస్తాడు. శివ, నువ్వు దేవుడు అయి ఉండి మా భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటి మీద వస్త్రం లేకుండా నీ అంగాన్ని చూపించి నా భార్యల్ని వశపరుచుకోవాలని ప్రయత్నించావు కదా, ఏ అంగాన్ని అయితే నువ్వు చూపించి నాట్యం ఆడావో ఆ అంగం నీకు లేకుండా తెగిపండుగాక అంటారు ఋషులు. అలా తెగిపడుతుంది అంగం. తెగిపడినటువంటి ఆ అంగం నేల మీద పడగానే దేవతలు బ్రహ్మ విష్ణు వాళ్ళు గజగజలాడిపోతూ బ్రహ్మ ఆయన దగ్గరకు వచ్చేస్తాడు, శివుడి దగ్గరికి వచ్చి, ఋషులు ఏదో తెలియక శపించారు, నీ అంగం ఊడిపడిపోయింది, దాన్ని మళ్ళీ అంటించుకో అని అడుగుతారు. అంటించుకోవడం అంటూ జరిగేది కాదు, కానీ వాళ్ళు శపిస్తే అంగం తెగిపడింది కనుక ఆ అంగాన్ని వాళ్ళు పూజిస్తానంటే ఆ అంగాన్ని ఆపే ఒక మార్గం చెప్తానంటాడు శివుడు. ఏంటి అని అంటే, మీరందరూ పార్వతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి అని చెప్తాడు. విష్ణువో బ్రహ్మో చెప్తారు, పార్వతి మా దగ్గరికి వెళ్తారు అందరూ. ఆ అంగం పెరిగిపోతూ ఉంటుంది శివుని అంగం. అది మించిన ఎత్తుకు వెళుతూ ఉంటుంది. దాన్ని ఎవరో ఆపాలో అర్థం కాదు, అగ్నిలాగా మండుతూ వెళ్తూ ఉంటుంది అది. అప్పుడు ఏం చేస్తారంటే పార్వతీమాత దగ్గరికి వెళ్ళి అందరూ మొక్కుంటారు దేవతలంతా. అప్పుడు పార్వతీమాత యోని రూపంలోనికి మారిపోయి, స్త్రీల యోని రూపంలోనికి మారిపోయి ఆ అంగాన్ని పట్టుకుంటుంది వచ్చి. అలా యోనిలోనికి దిగిన అంగం భూమి మీద అలా నిలబడిపోద్ది. అదే శివలింగం. శివుని అంగం, పార్వతీమాత యోని, శివలింగం. ఇది బూతు కాదా? దేవుడై ఉండి అతను చేసిన పని ఏంటి అక్కడ?